హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేజే బ్లాగ్స్. ఈరోజు వండబోయే వంట ఏంటంటే ఫ్రాన్స్ కర్రీ. ఫ్రాన్స్ మొత్తం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు ఆకు, చిన్న చెక్క వేస్తే సరిపోద్ది, మసాలా ఎక్కువ కాకుండా, ఉల్లిపాయ ముద్ద, టమాటా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. దానిలో పసుపు, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో ప్రాన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ప్రాన్స్ని పక్కకు తీసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆకు, చెక్క వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం కొంతసేపు. ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ పేస్ట్ ఇలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. టమాటా పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి కొంచెం కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసి ఎలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దామండి. అబ్బాబాబా, స్మెల్ గుమగుమలాడేస్తుందండి. ఫైనలీ ప్రాన్స్ కర్రీ రెడీ. ప్రాన్స్ కర్రీ ఎలా ఉంది?